ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ వాతావరణం చూస్తుంటే త్రికరణ శుద్ధిగా మీరు నన్ను మన్నించారన్న తృప్తి నాకు కలుగుతోంది. అహంకారంతో కాకుండా మనస్ఫూర్తిగా నీకు సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందని నన్ను నమ్మించావు. చాలా సంతోషం. ఇక మొదలు పెడదాం. నాతో చిన్న కోరిక, కాదనకూడదు. చెప్పు. నేను పాట రాశాను. నువ్వు పాటలు కూడా రాస్తావా? ఓ, నేను కాలేజీలో చాలా ప్రైజులు గెలిచాను. ఇదిగో ఈ పాటగా వరుస కట్టి పాడి వినిపించండి. ఏమిటలా చూస్తున్నారు? బాగోలేదా? చాలా బాగుంది. గోవా గోరింకతో ఆడిందిలే ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింక. కక్కుతున్నావేంటి? ఆడదాన్ని అడిగితే నేనేం చెప్తాను? లోపలికి వెళ్ళి ఆ మగాన్ని అడగండి. కోళ్ళ గంప కింద ఎంత వ్యవహారం జరిగిపోయింది. ఏమండి? ఎన్నో నెల? మూడో నెల. పాపరాయుడు బా, పాపరాయుడు బా, పాపరాయ్. ఇట్రా ఇట్రా. ఏమిట్రా? ఏంటి సూపర్ బజార్ మన గుమ్మ ముందు కూర్చుని కక్కుంటుంది? అదేమిట్రా? ఎక్కడో చూడలేనట్టు మన ఇంటి ముందు కక్కుతుంది. బాగుంది బాను చెప్పటం. మన కక్కు ఇంకో చోట కక్కితే అప్పారావు గారింటో అన్నం తిని శలపతిరావు గారింటో చేయి గడుకున్నట్టు ఉంటది. మన కక్కు మన ఇంటి ముందే కక్కాలి. ఏమిట్రా ఆ కక్కేమిటో ఆ గొడవ ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. బా, ఆ కక్కు ఈ కక్కు మూడో నెలంట. 50 రూపాయలు ఈ మంత్రసాందరి తీసుకెడతా. 50 రూపాయలా? నేను దచ్చనే ఉన్నాను. ఆ కక్కుకి నాకు ఏ సంబంధం లేదు. కక్కుల దాకా తీసుకొచ్చి నాకు సంబంధం లేదంటే ఎవరు నమ్ముతాడు? 250 రూపాయలు ఏకంగా ఉయ్యాల మంచం పట్టుకొచ్చేస్తాడు. లేనిపోయిన కక్కులని నానెత్తి మీద రుద్దుతారేమిట్రా? ఏంటి లేనిపోయిన కక్కుల? పాపం పేగులు కూడా కక్కేసేట్టుంది. తోటకూర గోం. సరే, అది కక్కితే నాకెందుకని? ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకుని మంత్రసాన్ దగ్గర తగలేడు మనం. ఇదిగో మళ్ళీ ఎప్పుడైనా కక్కొచ్చిందంటే ఏ బడరుగు మీద గుడి మెట్ల దగ్గర కక్కాల్సిందే కానీ నా ఇంటి ముందు మాత్రం కక్కడానికి వీలేదని చెప్పండి. ఇదిగో పుట్టబోయే కొడుక్కి ఎవరి పేరెట్టమంటావు? రాధా, లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడే కూర్చుందాం. అలాగే. అక్కర్లేదు, నేను కింద కూర్చుంటాను. నువ్వు కింద కూర్చుంటావా? మరేం పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి. నేను పైన కూర్చోవడం, నువ్వు కింద కూర్చోవటం. గురువుల ముందు శిష్యుల కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్తాను. సరే, ఇక మొదలు పెడదామా? ఈ రోజు నేను పాఠం నేర్చుకోవడానికి రాలేదు. మరి ఇవాళ నా పుట్టినరోజు. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను, మీరు రావాలి. అలాగే. అలాగే అంటే కాదు, ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కోపి వచ్చిన తర్వాత నటించమంటే ఇప్పుడే నా వెంట పడతావేంటి? వదిలేయ్. నేను నటించమంటే ఏమిటో చేసే పని? పశువులా ప్రవర్తించుకో. వదిలేయ్.
ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా? నీలాంటి వాణ్ణి ఓలమ్మో ఓలు దేవుడు, ఇదేట న్యాయం? అక్కల్లారా అన్నల్లారా, ఆ పిల్లని ఆడు రేపు చేస్తుంటే నేను అడుకోపోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నెల నీ పోలీసుడి మీద నెట్టి వేస్తున్నాడా? ఏమిటి, నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయినే పిలిచాడు. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? జరిగింది ఏమిటో చెప్పు. రాధా, వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వేయి. సమయానికి ఈయనొచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకే పిచ్చి, మగ పిచ్చి. శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? పెళ్ళిడు వచ్చిన ఆడపిల్ల మీద నువ్వు చేసుకోవడం తప్పు. బా నువ్వెన్నైనా చెప్పు, రేపు జరగబోయే పంచాయతీకి అబ్బాయి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు నోరు మీద. ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది, అందరూ దానికి కట్టుబడి ఉండాలి. నానా, దయచేసి ఈ విషయంలో ఎవరూ తలదూర్చొద్దు. అది మనిషి కాదు, రాక్షసి. అందుకే కుట్టాను. ఎందుకు నువ్వు అనేదేమిట్రా? పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను. సరే, నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్ళి పంచాయతీ ముందు నిలబడతాను రా. అమాయకమైన ఈ కేమె ప్రజానీకానికి ఈ ఆముదాలాశ్రయ దండాలు దండాలు. ఇంత